హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ టీజీ టీవీ వార్తా కథనాలపై విశ్లేషణ కార్యక్రమం మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ సత్య. ముందుగా రాష్ట్రంలోని పరిస్థితులను పరిశీలించినట్లయితే మరి ఎంపీ ఎన్నికల వేళ నోటిఫికేషన్ వెలువడ్డ తర్వాత అభ్యర్థుల ఎంపికలో భాగంగా ఇప్పటికే బీఆర్ఎస్ అదేవిధంగా బీజేపీలు తమ అభ్యర్థులను ఖరారు చేసినప్పటికీ బీఆర్ఎస్ నుంచి వరంగల్ అభ్యర్థిగా ఖరారు చేసిన కడియం కావ్య మరి పార్టీ మారడానికి తాను పోటీ చేయడం లేదని చెప్పి రాజీనామా పత్రాన్ని సమర్పించింది. అదేవిధంగా కడియం శ్రీహరి కూడా మరి కారు దిగి అస్తంగుడికి చేరడానికి సిద్ధమైండు. అదేవిధంగా కేకే విజయలక్ష్మి కూడా మరి అస్తంగుడికి చేరిన విషయం మనందరికీ తెలిసిందే. మరోవైపు సికింద్రాబాద్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించిన దానం నాగేందర్ మరి ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తేనే ఆయన ఎంపీగా పోటీ చేయాలని చెప్పి పార్టీ నుంచి ఒత్తిడి వస్తున్న నేపథ్యంలో ఆయన రాజీనామా చేసి మరి ఎంపీగా నిలబడతాడా? ఇప్పటికే రాజీనామాకు ససేమిరా అంటున్న దానం నాగేందర్ మరి ఆయన అభ్యర్థిత్వం కొనసాగుతుందా, లేదంటే బీఆర్ఎస్ నుంచి చేరిన మరి మాజీ మేయర్ బొత్తు రామ్మోహన్ కు ఆ టికెట్ కేటాయిస్తారని చెప్పి జరుగుతున్న ప్రచారం నిజమవుతుందో తెలుసుకోవాలి. అదేవిధంగా మరో ఇద్దరు అభ్యర్థులను కూడా ఖరారు చేసినట్టుగా కాంగ్రెస్ పార్టీ ఖరారు చేసినట్టుగా తెలుస్తా ఉంది. ఒకవైపు మరి ఖమ్మం నుంచి ఆ ఖమ్మం ఏదైతే రేవంత్ రెడ్డి మెడకు చుట్టుకున్న ఖమ్మం సీట్ ఏదైతే ఉన్నదో దానిలో బట్టి విక్రమార్క సతీమణి నందినికి, అదేవిధంగా పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డికి ఇద్దట్లా ఎవరికి కాదలేని పరిస్థితులలో అక్కడి నుంచి రఘురామరెడ్డికి ఇవ్వాలని చెప్పి యోచిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. మరోవైపు రఘురామరెడ్డి మరి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డికి వియాంకుడే కాబట్టి ఆయన నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం లేదు. మరోవైపు మరి రఘురామరెడ్డికి ఇచ్చినా కూడా పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి వర్గం పైచేయి సాధించినట్టుగా తెలుసుకోవచ్చు. ఎందుకైతే ఆయన తమ్ముడికి ఏదైతే టికెట్ అడిగిండో మరి ఆయన వియంకుడికి ఇచ్చినా కూడా ఆయన సంతృప్తి పడే అవకాశం ఉన్నది. ఎటు చూసుకున్న బట్టి విక్రమార్కకు మాత్రం ఖచ్చితంగా అన్యాయం జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే బట్టి విక్రమార్కకు మరి నేనే నెంబర్ 1 అని చెప్పుకుంటా ఉన్నాడు. సీఎం కంటే నేనే పవర్ఫుల్ అని చెప్పి చెప్పుకుంటున్న తరుణంలో ఆయనకు యాదగిరిగుట్టలో ఏం జరిగిందో మనందరం చూస్తూనే ఉన్నాం. ఒకవైపు ఎస్సీ సామాజిక వర్గానికి మరి ఈ రకంగా అవమానాలు ఎదురవుతున్నాయని చెప్పి ఆయన చెప్పిన తరుణంలో ఆయన సతీమణికి టికెట్ ఇవ్వడానికి రేవంత్ రెడ్డి సుముఖంగా లేనట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగానే మల్లు రవికి నాగర్ కర్నూలు సీటు కేటాయించినప్పటికీ కూడా మరి ఏదైతే ఎంపీ మన పెద్దపల్లి ఎంపీ స్థానాన్ని మరి గడ్డం వంశీకృష్ణకి ఇచ్చిండు. ఇప్పటికే వాళ్ళిద్దరి నాన్న పెదనాన్న ఇద్దరు కూడా ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా ఉన్నారు. చెన్నూరు నుంచి వివేక్, అదేవిధంగా బెల్లంపల్లి నుంచి మరి వినోదులు ఉండగా మరి కాకా కుటుంబానికి 3 సీట్లు ఇచ్చినప్పుడు మా కుటుంబానికి ఎందుకు 3 సీట్లు ఇయ్యారని చెప్పి బట్టి పట్టుబడుతున్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు భువనగిరి నుంచి తన సతీమణికి సీటు ఇవ్వని పక్షంలో మరి బీసీకి ఇవ్వాలని చెప్పి తెర మీదకి బీసీ నినాదాన్ని తీసుకొచ్చిన రాజగోపాల్ రెడ్డి మరి ఆయన ఆధిపత్యానికి చెక్ పెడుతూ రేవంత్ రెడ్డి తన సన్నిహితుడు చామ కిరణ్ రెడ్డికి మరి టికెట్ కేటాయించడంతో కోమటిరెడ్డి బ్రదర్స్ కూడా రేవంత్ రెడ్డి మీద గుస్సాగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలను పరిశీలించినట్లయితే తెలంగాణ పత్రిక తెలంగాణలో ₹200 కోట్లు 2 పోస్టులు, కడియం కుటుంబానికి కాంగ్రెస్ ఇచ్చిన ఆఫర్, కేకే కుటుంబానికి భారీగా ఆర్థిక చేయూత, అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే డీల్, అదను చూసి దెబ్బ కొట్టేందుకు పన్నాగం, డిఆర్ఎస్ ఆత్మస్థైర్యం మీద దెబ్బ కొట్టాలన్నది ప్లాన్, దానికోసమే భారీగా ముడుపులు అందజేత, కాంగ్రెస్ లోని మా వర్గం నేతల గుసగుస, కడియం కేకే రాకపోయి అసంతృప్తితో ఉన్న కొందరు నేతలు, కడియం డౌన్ బగ్గుమన్న స్టేషన్ గన్పూర్, కడియం దిష్టిబొమ్మకు చెప్పు దెబ్బలు, నియోజకవర్గంలో తిరగనివ్వమంటూ కార్యకర్తల వార్నింగ్, కడియం రాజీనామాపై స్పందించిన వరంగల్ బీఆర్ఎస్ నేత. ఏదైతే పార్టీలో ఉన్నత స్థానం ఇచ్చి మరి గౌరవంగా వారికి పదవులు ఇచ్చుకుంటూ మరి వాళ్ళకు గౌరవ మర్యాదలతోటి వాళ్ళని నెత్తినెక్కించుకున్న బీఆర్ఎస్ ని కాదని ఈరోజు కాంగ్రెస్ లో చేరిండు. వీళ్ళిద్దరు కూడా చేరడానికి సంసిద్ధమైండు. మరోవైపు సొంత నియోజకవర్గంలోనే కడియం డౌన్ అంటూ ఆయన దిష్టిబొమ్మలకు చెప్పులు వేసి మరి నిరసన తెలుపుతున్నారు. కాంగ్రెస్ శ్రేణులు మీరు ఎందుకు రావాలి ఈ పార్టీలకు, మేము 10 ఏళ్ల నుంచి మరి కష్టపడ్డాం, నువ్వు అక్కడ బీఆర్ఎస్ లో 10 ఏళ్ళు అధికారం అనుభవించినావు, మళ్ళీ ఈరోజు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మళ్ళీ జంపు కొట్టి మళ్ళీ ఇక్కడ ఆధిపత్యం చెలాయించాలని చూస్తున్నావు అని చెప్పి కడియం శ్రీహరికి వ్యతిరేకంగా మరి అక్కడ నిరసన తెలియజేస్తున్న పరిస్థితి. మరోవైపు కేకేకు నియోజకవర్గం అంటూ లేదు కాబట్టి అది పార్టీ అధిష్టానం ఆలోచన మేరకు ఉంటుంది. ఆయనను వ్యతిరేకించడానికి ఆయన సొంత నియోజకవర్గం ఎవరు లేరు కాబట్టి. మరోవైపు విజయలక్ష్మి వచ్చి చేరుతుండటంతో గ్రేటర్ హైదరాబాద్ తమ ఖాతాలో పడుతుందని చెప్పి కాంగ్రెస్ శ్రేణులు ఒకంత సంతోషంగా ఉన్న మరి కడియం శ్రీహరికి సంబంధించి మాత్రం వాళ్ళు ఖచ్చితంగా
వ్యతిరేకిస్తున్నారు ఆయన పార్టీలో చేరడాన్ని. మరోవైపు కడియం కావ్యకు వరంగల్ టికెట్ ఇచ్చిన నేపథ్యంలో ఇప్పటికే దానం నాగేందర్ను ఎంపీగా పోటీ చేస్తే ఖచ్చితంగా నువ్వు రాజీనామా చేయాలంటున్నారు. మరి కడియం శ్రీ గారు కూడా వరంగల్ నుంచి పోటీ చేస్తే ఆయనను కూడా ఎమ్మెల్యే అభ్యర్థిత్వానికి రాజీనామా చేయాలంటారు. కాబట్టి మరి ఒకవేళ ఎంపీగా గెలవని పక్షంలో రెడ్డికి చెడ్డ రేవళ్ళ అవుతుంది వాళ్ళ ఇద్దరు పరిస్థితి. కాబట్టి కడియం శ్రీ గారికి ఆల్టర్నేట్ గా అలా బిడ్డ ఉన్నది. ఎట్లా అయితే ఏదో విధంగా అయితే బీఆర్ఎస్ నుంచి మరి అలా బిడ్డకు టికెట్ ఇచ్చిండ్రో కాంగ్రెస్ నుంచి కూడా ఆయన బిడ్డకే టికెట్ తీసుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కాకపోతే ఆయన అభ్యర్థిత్వాన్ని మరి కాంగ్రెస్ శ్రేణులు జీర్ణించుకుంటారా, ఆయన ఆ కడియం కావ్య గెలుపు కోసం కాంగ్రెస్ కార్యకర్తలు కృషి చేస్తారా అన్నది అనుమానమే. ఇప్పటికే సొంత నియోజకవర్గంలోనే చెప్పులతోటి స్వాగతం పలుకుతున్న పరిస్థితులలో మరి మిగతా నియోజకవర్గాలలో కూడా కడియం కావ్య అభ్యర్థిత్వాన్ని మరి జీర్ణించుకుంటారా కాంగ్రెస్ శ్రేణులు అనేది వేచి చూడాలి. ఇప్పటికే గతంలో చూసినాం, గత అసెంబ్లీ ఎన్నికలలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ నుంచి పార్టీలు మారిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో దాదాపుగా 90% వాళ్ళను మరి ప్రజలు ఓడించిన పరిస్థితిని మనం గమనించవచ్చు. కేవలం హైదరాబాద్ లో మాత్రం సుధీర్ రెడ్డి గెలిచినట్టుగా మరి ఇంకా బయట ఎవరు కూడా బయట కాంగ్రెస్ నుంచి వచ్చిన వారికి ప్రజలు ఓటేసిన పరిస్థితులు లేవు. ఈ పరిస్థితులలో మరి బీఆర్ఎస్ లో 10 ఏళ్ల పాటు అధికారం చెలాయించి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో జరిగిన కడియం శ్రీ గారి ఆయన బిడ్డ అభ్యర్థిత్వం ఒకవైపు ముందుగా బీఆర్ఎస్ ప్రకటించిన తర్వాత ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ లో చేరి పోటీ చేయడాన్ని మరి ప్రజలు ఏ విధంగా స్వీకరిస్తారు, మరి అలా కడియం కావ్యను మద్దతు ఇచ్చి వాళ్ళు ఓటేసి గెలిపిస్తారా లేదంటే పార్టీలు మారిన వాళ్ళకు బుద్ధి చెప్తారా అన్నది వేసి చూడాలి. ఇకపోతే నిన్న కేటీఆర్ గారు మాట్లాడిన మాటలు ఇక్కడ కాంగ్రెస్ కు ఓటేస్తే బీజేపీకి పడ్డట్టే, రేవంత్ మోడీ ఇద్దరు ఒకటే, బడేబాయ్ చోటేబాయ్ కుమ్మక్కయ్యరు, కార్యకర్తలు అధైర్యపడద్దు, నేనున్నా, రేవంత్ రెడ్డి లీక్ రాయుడిగా మారిండు, మీడియాలకు లీకులు ఇస్తూ పబ్బం గడుపుతుండు, చేవెళ్ల నేతలతో సమావేశంలో కేటీఆర్ శూన్యం నుంచి సునామీ సృష్టించిన పార్టీ మనది, నాయకులు వదిలి వెళ్ళినా నష్టం లేదు, నికార్సైన కొత్త తరం నాయకత్వాన్ని తయారు చేస్తాం ట్వీట్ చేసిన కేటీఆర్ అని చెప్పి ఒక వార్తను ప్రచురించింది. ఒకసారి బీఆర్ఎస్ ప్రస్థానాన్ని పరిశీలించినట్లయితే బీఆర్ఎస్ అనేది ముందుగా టీఆర్ఎస్ గా చంద్రశేఖరరావు గారు ఒక్కనిగా బయటకు వచ్చి టీడీపీ పార్టీ నుంచి మరి టీఆర్ఎస్ ను స్థాపించి పిడికడంత మందితోటి 2001లో ఏదైతే ప్రారంభమైందో అనేక అవమానాలు అనేక ఒడిదొడుకులను ఎదుర్కొని ఆ రోజు బీఆర్ఎస్ నుంచి టీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు అందరిని కూడా మరి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నప్పటికీ కూడా మళ్ళీ పడి లేచిన కెరటంలా ఆయన ఉద్యమాన్ని ఉధృతం చేసి మరి ఏదైతే తెలంగాణను సాధించిండో తెలంగాణ సాధించిన తర్వాత మొట్టమొదటిసారి వచ్చిన ఎలక్షన్లలో 2014లో మరి మెజార్టీ స్థానాలను మ్యాజిక్ ఫిగర్ ను దాటి ఆయన అధికారాన్ని హస్తగతం చేసుకున్న పరిస్థితి. ఆ తర్వాత కూడా మళ్ళీ ఆయన పరిపాలనతోటి రెండోసారి కూడా పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిండు. బీఆర్ఎస్ టీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత అనేక కొత్త తరం నాయకులు మరి ఎమ్మెల్యేలుగా అయిన పరిస్థితిని మనం గమనించవచ్చు. తీరా ఈరోజు పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో మరి ఏదైతే సీనియర్ నేతలుగా గౌరవం పొందిండో పదవులు పొందిండో వాళ్ళందరూ కూడా పార్టీని మారుతుండడంతో మరి మీరు ఎవరు అధైర్యపడద్దు, బీఆర్ఎస్ పార్టీకి ఈ ఒడిదొడుకులన్నీ కూడా కామనే, మనం పడిలేచిన కిరీటంలో మళ్ళీ కొత్త తరం నాయకత్వాన్ని తయారు చేసుకుందాం. ఇవన్నీ బీఆర్ఎస్ కు అలవాటైన విషయాలే, ఎవరు కూడా అధైర్యపడవద్దు, నాయకులు అమ్ముడు పోతారు తప్ప ఉద్యమకారులు కార్యకర్తలు ఎవరు అమ్ముడు పోయే పరిస్థితి లేదు. మన పార్టీ పటిష్టంగానే ఉంటది. రాబోయే రోజుల్లో మనదే అధికారం, యువతరం అంతా కష్టపడి పని చేయాలి, మళ్ళీ మీరే నాయకులుగా మారాలి, రేపటి రోజున మీరే మళ్ళా అధికార పదవులలో ఉండాలని చెప్పి ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిస్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. అదేవిధంగా మరి మెదక్ కార్యకర్తలతో మాట్లాడిన హరీష్ రావు వ్యాఖ్యలు ఇక్కడ గమనించవచ్చు. పవర్ బ్రోకర్లే పార్టీ మారుతారు, గోడ దిగిన నేతలపై హరీష్ రావు పైర్, బీఆర్ఎస్ మళ్ళీ చిగురుస్తుంది, 6 గ్యారంటీలు అమలయ్యే వరకు అసెంబ్లీలో కాంగ్రెస్ కు చుక్కలు చూపిస్తాం, పేగులు మెడలో వేసుకోవడం కాదు, పేదల కోసం పనిచేయి రేవంత్ రెడ్డి. మెదక్ పార్లమెంట్ సమావేశంలో హరీష్ రావు ఏదైతే మరి పార్టీలు మారుతున్నారో వాళ్ళు పవర్ బ్రోకర్లే పార్టీలు మారుతారు అంటే పవర్ కోసం తనలాడేటోళ్ళే, ఏదైతే అధికారం లేకపోతే మరి బయట తిరగలేని పరిస్థితి ఉన్న నాయకులు మాత్రమే పార్టీలు మారుతారు. నికార్సైన నాయకులు ఎవరైనా కూడా పార్టీ కార్యకర్తలు ఎవరైనా కూడా పార్టీని పట్టుకునే ఉంటారు. కష్టకాలంలో పార్టీకి అండదండగా నిలవాల్సిన అవసరం ఉంటది. మరి అలాంటి నాయకులు పార్టీలు మారితే ప్రజలే వారికి తగిన సమయంలో బుద్ధి చెప్తారు. మరి కాంగ్రెస్ 6 గ్యారంటీలు అమలు చేసే వరకు కూడా అసెంబ్లీలో మనం పోరాటం చేస్తూనే ఉంటాం. ఖచ్చితంగా బీఆర్ఎస్ అనేది రేపు చిగురించే పార్టీ. మరి కార్యకర్తలు అధైర్యపడవద్దు, రాబోయే రోజులన్నీ మన ఈ చిన్న కుదుపుకే మనం భయపడితే రాబోయే రోజుల్లో నిలబడలేం. కాబట్టి కార్యకర్తలు ఎవరు అధైర్యపడవద్దు అని చెప్పి ఆయన చెప్తున్న పరిస్థితిని మనం ఇక్కడ
గమనించవచ్చు. పిరికి పందలే పోతారు పార్టీ వెళుతున్న వారిపై ఆర్ఎస్పీ ఘాటైన ట్వీట్. వెన్నుపోట్లు, ద్రోహాలు, కుట్రలు, దాడులు పార్టీకి కొత్తేం కాదు. ఎంతటి త్యాగానికైనా వెనుకాడొద్దు. ప్రజల గుండెల్లో బీఆర్ఎస్ ఉంది. లోక్సభ ఎన్నికల్లో మన సత్తా చూపిద్దాం. నమ్మిన సిద్ధాంతం కోసం నేను దేనికైనా సిద్ధం. ప్రలోభాలకు లొంగటోని కాదు. ఎక్స్ వేదికగా ఆర్ఎస్పీ ఇంట్రెస్టింగ్ పోస్టు. ఏదైతే మరి పార్టీలు నాయకులు మారుతా ఉన్నారో కార్యకర్తలు మరి ఏదైతే పార్టీలు మారుతున్నారని కొంచెం అయోమయంలో ఏదైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ధైర్యం చెప్పే కార్యక్రమంలో భాగంగా మరి ఒకవైపు కేటీఆర్, మరోవైపు హరీష్ రావు, ఇంకోవైపు కొత్తగా చేరిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా మరి కార్యకర్తలకు ధైర్యం చెప్పే ధైర్యవచనాలు చెప్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. మరోవైపు పార్టీలో జనరల్ సెక్రటరీ స్థానాన్ని ఇస్తా అని చెప్పి ఏదైతే కేసీఆర్ గారు చెప్పిండ్రో మరి ఆయనకు సెక్రటరీ జనరల్ స్థానాన్ని కేకే ఖాళీ చేసి వెళ్ళిపోయిండు. ఆయనను నియమించడే తర్వాత పార్టీ పగ్గాలు కూడా మరి కేటీఆర్లతో సమానంగా ఆర్ఎస్పీ స్వీకరించి ఏదైతే యువతరంలో మరి ఉత్తేజం నింపి ఈ రాబోయే ఎంపీ ఎన్నికలలో మెజార్టీ స్థానాలు కైవసం చేయడానికి ఆయన పాత్ర కూడా పోషించే అవకాశం ఉన్నది. సికింద్రాబాద్ పెద్దపల్లి ఎంపీ స్థానాల మార్పు అని చెప్పి ఇక్కడ ఒక వార్త ప్రచురించడం జరిగింది. సికింద్రాబాద్ పెద్దపల్లి కాంగ్రెస్ టికెట్లు మార్పు. గడ్డం వంశీ, దానం నాగేంద్రలపై పునరాలోచన. వంశీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న స్థానిక నాయకులు ఒకే కుటుంబానికి 3 పదవులు అన్న నినాదం. అవకాశం ఇవ్వాలంటున్న మాదిక సామాజిక వర్గం. దీంతో వంశీని తప్పించే యోచనలో కాంగ్రెస్. దానం నాగేంద్ర పైన కాంగ్రెస్ శ్రేణుల్లో అసంతృప్తి. మార్చాల్సిందే అంటున్న నాయకులు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయని దానం. అదే కండిషన్తో పార్టీలోకి తీసుకున్న కాంగ్రెస్. దానం వ్యవహారంపై అధిష్టానం గుస్సా. మళ్ళీ తెర మీదకు బొంత రామ్మోహన్ పేరు అని చెప్పి ఇక్కడ సికింద్రాబాద్ పెద్దపల్లి స్థానాలను మార్పు తప్పది అని చెప్పి ఇక్కడ ప్రచురించిన పరిస్థితిని మనం గమనించవచ్చు. ఏదైతే దానం నాగేందర్ మరి ఎమ్మెల్యేకు రాజీనామా చేయకుండానే ఆయన ఎంపీగా పోటీ చేస్తే ఇక్కడ ప్రజల్లోకి తప్పుడు సందేశం వెళ్తుంది. మరి ఎంపీగా గెలవడు కాబట్టే కేవలం పోటీ చేయడం కోసమే ఆయన పార్టీ మరి ఎంపీగా పోటీ చేస్తా ఉన్నాడు. గెలిచే అవకాశాలు లేవని ప్రజలకు ముందే మనం ఇది హింట్ ఇచ్చినట్టు అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా రాజీనామా చేసినట్టయితే ఎంపీ స్థానం కైవసం చేసుకుంటే కాంగ్రెస్ పార్టీ అని ప్రజల్లోకి ఒక మెసేజ్ పోయే అవకాశం ఉన్నాయి. కాబట్టి మరి ఖచ్చితంగా దానం నాగేందర్ రాజీనామా చేస్తేనే ఆయనకు సికింద్రాబాద్ స్థానాన్ని ఇస్తామని చెప్పి పార్టీ అధిష్టానం చెప్తున్న పరిస్థితి కాంగ్రెస్ అధిష్టానం. మరోవైపు దానం నాగేందర్ మాత్రం అందుకు సుముఖంగా లేనట్టుగా తెలుస్తుంది. తాను ఎమ్మెల్యేగా ఓడిపోయినట్లయితే మళ్ళీ ఎమ్మెల్యేగా రిజైన్ చేసి ఎంపీగా ఓడిపోయినట్లయితే మరి రెండుకి చెడ్డ రేవళ్ళ అవుతుంది పరిస్థితి. గతంలో ఒకసారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు ఇదే విధంగా రాజీనామా చేసి అత్యుత్సాహంతో రాజీనామా చేసి రాజశేఖర్ రెడ్డి వద్దకు చేరితే మరి తిరిగి జరిగిన ఉప ఎన్నికల్లో తనను ఘోరంగా మరి ప్రజలు ఓడించిన పరిస్థితిని ఆయన ఇప్పుడు నెమరేసుకుంటున్న పరిస్థితి. తాను ఇటు ఎమ్మెల్యే పదవిని చేతిలో పట్టుకొని ఎంపీగా పోటీ చేస్తా, ఎంపీగా ఓడిపోయిన పక్షంలో మరి ఎమ్మెల్యే కొనసాగడానికి ఆయన ప్రయత్నం చేస్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. మరోవైపు ఆయనను కొన్ని ఛానళ్లు కూడా ప్రశ్నించినప్పటికీ మరి నేను ఖచ్చితంగా ఎంపీగా గెలుస్తా అని చెప్పి అన్నాడు. మరి ఎంపీగా గెలిచే వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు రాజీనామా చేస్తారా అంటే లేదు, నేను ఎంపీ ఎలక్షన్ల తర్వాత నిర్ణయం తీసుకుంటా అని చెప్పిన పరిస్థితి. మరి ఎంపీ ఎలక్షన్ల తర్వాత అయినా కూడా ఎంపీగా ఓడిపోతే రాజీనామా చేస్తారంటే అది అప్పటికప్పుడు తీసుకునే నిర్ణయం మీద ఆధారపడి ఉంటుందని చెప్పి సమాధానం దాటవేసిన పరిస్థితి. అంటే దానం మాటలను బట్టి సికింద్రాబాద్ లో ఒకవైపు సిట్టింగ్ ఎంపీ బీజేపీ మరి కేంద్ర మంత్రి ఉన్నాడు, మరోవైపు సికింద్రాబాద్ నియోజకవర్గ పరిధిలో బీఆర్ఎస్ బలంగా ఉన్నది. ఈ రెండింటి మధ్య కాంగ్రెస్ గెలిచే పరిస్థితి లేదు. కాబట్టి కేవలం నేను పోటీలో నిలబడడానికి త్యాగం చేస్తానా అంతే తప్ప అక్కడ గెలిచే పరిస్థితి లేదు. కాబట్టి నేను ఎట్టి పరిస్థితుల్లో ఎమ్మెల్యేకి రాజీనామా చేయాలన్నట్టుగానే ఉన్నది దానం నాగేందర్ పరిస్థితి. మరొక వైపు కాంగ్రెస్ శ్రేణులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఆయన పార్టీలో చేరే రోజే నువ్వు ఖచ్చితంగా ఎమ్మెల్యేకి రాజీనామా చేస్తేనే నీకు సికింద్రాబాద్ సీట్ ఇస్తామనే కండిషన్ మీదనే ఆయన పేరు ప్రకటించినట్టుగా తెలుస్తుంది. మరోవైపు ఆయన రాజీనామాకు మాత్రం ససేమిరి అంటున్న నేపథ్యంలో మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ తిరిగి సికింద్రాబాద్ అభ్యర్థిగా నిలబెట్టడానికి కాంగ్రెస్ ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు పెద్దపల్లి స్థానంపై మాదిగ సామాజిక వర్గానికి చెందిన వారు గుస్సాగా ఉన్నారు. మరి ఒకే కుటుంబానికి ఎన్ని టికెట్లు ఇస్తారు? ఇప్పటికే 2 ఎమ్మెల్యేలుగా ఉన్నారు, మరి 3వ సీటు కూడా వాళ్ళకే ఇస్తా ఉన్నారు. మరోవైపు పెద్దపల్లి స్థానాన్ని మాదిగలకు కేటాయించాలని మేము మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నప్పటికీ కూడా మరి మాదిగ సామాజిక వర్గానికి అన్యాయం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికే నాగర్ కర్నూలు నుంచి మాల సామాజిక వర్గానికి ఇచ్చిండు, ఇప్పుడు వరంగల్ నుంచి కూడా మాదిగ సామాజిక వర్గానికి ఇచ్చే అవకాశం లేదు. ఎందుకంటే కడియం కావ్యకు టికెట్ కేటాయించిన నేపథ్యంలో ఆమె మాదిగ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాదు. కాబట్టి ఖచ్చితంగా పెద్దపల్లి టికెట్ ను మార్చాల్సిందే అని చెప్పి
మాదిగ సామాజిక వర్గం నేతలు పట్టుబడుతున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానం కూడా పునరాలోచనలో పడ్డట్టుగా తెలుస్తా ఉంది. మరి పెద్దపల్లి సీటు మార్చే విషయంలో మరోవైపు వివేక్ మాత్రం పట్టుబట్టి మరి సాధించుకున్నాడు. ఒకవేళ ఇప్పుడు ఆయన కొడుకుకు టికెట్ కాదన్న పక్షంలో వాళ్ళిద్దరు కూడా కాంగ్రెస్ పార్టీలో కొనసాగే అవకాశం లేదు. వినోద్ వివేకులు కూడా తమకు దీన్ని అవమానంగా ఫీల్ అయ్యి వాళ్ళు ఖచ్చితంగా పార్టీని వీడే అవకాశం ఉంటాయి. కాబట్టి మరి పెద్దపల్లి స్థానం కూడా ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానం మేడకు కత్తిలా వేలాడుతున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. నమస్తే తెలంగాణ విషయానికి వస్తే కేసీఆర్ రేపటి నుంచి మరి పొలాల బాట పట్టనున్నట్టుగా ఇక్కడ ఒక వార్త ప్రచురించింది. కరువు రైతుకు బాసడగా రేపు జిల్లాల పర్యటనకు కేసీఆర్. రైతు కోసం రైతు చింతకు మాట తప్పిన కాంగ్రెస్ పై మడమ తిప్పని పోరు. 31న జనగామ, సూర్యాపేట, నల్గొండ జిల్లాలకు కేసీఆర్ రైతులతో ముఖాముఖి పంటల పరిశీలన. సాగునీరు అందక పంటలు ఎండిపోయి అకాల వర్షాలతో దెబ్బతిని అల్లాడుతున్న రైతాంగానికి ధైర్యాన్ని నూరుపేసినందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగుతున్నారు. ఆదివారం ఆయన నేరుగా రైతుల వద్దకు వెళ్లి మీకు మేము అండగా ఉంటామన్న భరోసా కల్పించనున్నారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు అభ్యర్థుల ఎంపిక సభలు సమావేశాలతో బిజీగా ఉంటే కేసీఆర్ మాత్రం రైతులకు మనోధైర్యం కల్పించేందుకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారు. మరి ఒకవైపు రైతులు సాగునీరు లేక పంటలు ఎండిపోయినాయి, మరోవైపు ప్రకృతి ప్రకోపంతో 1,00,000 ఎకరాలకు పైగా మరి పంట నష్టమైన పరిస్థితి. ఈ పరిస్థితులలో రైతన్నకు అండగా నిలవాల్సిన నాయకులందరూ కూడా ఎన్నికల బిజీలో ఉన్నారు. మరి రైతాంగం అంతా కూడా అధైర్యంతో ఆత్మహత్యలకు పాల్పడే పరిస్థితులు ఎదురవుతున్నాయి. కాబట్టి వాళ్ళకు బాసడగా నిలిచేందుకు రేపటి నుండి కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగి మరి నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో పర్యటనలు ఏర్పాటు చేసినట్టుగా ఇక్కడ మనం గమనించవచ్చు. గత 10 ఏళ్లలో ఒక్కరోజు కూడా రబీలో కానీ ఖరీఫ్లో కానీ ఒక ఎకరాకు కూడా మరి నీళ్ళు అందకుండా ఎండిపోయిన పరిస్థితి లేదు. మరి కాంగ్రెస్ వచ్చిన తొలి సంవత్సరంలోనే మరి 3 నెలల్లోనే పంట ఈ విధంగా పంటకు సాగునీరు అందించలేక మరి రైతులందరినీ దిగాలు పడే పరిస్థితికి తీసుకొచ్చింది. ఈరోజు రైతులు ఆత్మస్థైర్యం దెబ్బతిని మరి ఆత్మహత్యల శరణ్యమంటున్నారు. మరోవైపు వాళ్ళకు పెట్టుబడి సాయం కింద రైతు బంధు ఏదైతే ఉన్నదో అది సకాలంలో అందించలేదు. ఇప్పటికీ ఇంకా రైతు బంధు కొనసాగుతూనే ఉన్నది. ఒకవైపు మేము ఆల్రెడీ 5 ఎకరాల వరకు ఇచ్చినామని చెప్తున్నప్పుడు కూడా అందరికీ అందని పరిస్థితి నెలకొని ఉన్నది. మరోవైపు 2 లక్షల రూపాయల రుణమాఫీకి సంబంధించి ఇప్పటి వరకు ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోలేదు. 500 బోనస్ ఇస్తామన్నారు. ఎన్నికల సమయంలోనే డిసెంబర్ 9వ తారీఖు మేము వస్తున్నాం, మీరు కళ్ళల్లో ఉన్న పంటను అమ్ముకోకండి, మేము వచ్చిన తర్వాత 500 కల్పిస్తామని చెప్పిన పరిస్థితి నుంచి ఈరోజు రెండో పంట కూడా వస్తున్నది. అయినప్పటికీ కూడా 500 బోనస్ మీద ఇప్పటి వరకు ప్రకటన చేయలేదు. అలా నోటిఫికేషన్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఇచ్చే పరిస్థితి కూడా లేదు. మరి 500 బోనస్ అన్నది కూడా ఉత్తమాటే అని చెప్పి తేలిపోయింది. మరోవైపు రైతు భరోసా అన్నది ఇప్పటి వరకు రైతులకు దాన్ని ఊసేలేని పరిస్థితిని మనం గమనించవచ్చు. మరోవైపు 5 ఎకరాల వరకే పరిమితం చేస్తామని చెప్పినప్పటికీ కూడా చెప్పగానే చెప్పినట్టు మేము 5 ఎకరాలకే ఇస్తామని చెప్పి మరి రైతు బంధులో కూడా కోతలు విధిస్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. ఇన్ని ప్రతికూల పరిస్థితుల మధ్య రైతులు అల్లాడుతున్న సమయంలో వారిని ఓదార్చడానికి నేరుగా కేసీఆర్ రేపటి నుంచి స్వయంగా రంగంలోకి దిగుతున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. ఇక బోనస్ పోరుబాట అని చెప్పి ఒక వార్తను ఏదైతే మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మరి నిరసన కార్యక్రమం తెలియజేసిన దానికి సంబంధించిన వార్తను ఇక్కడ ప్రచురించింది. రైతులను మోసం చేస్తున్న కాంగ్రెస్ గ్యారంటీలను అమలు చేయాల్సిందే, లేకపోతే ఎన్నికల్లో ఓట్లు అడగొద్దు. మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. ప్రభుత్వం స్పందించాలి. రైతులు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం క్వింటల్కి 500 బోనస్ చెల్లించి ధాన్యం కొనుగోలు చేయాలని మాజీ మంత్రి పాల్గొన్న ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు అడగవద్దని కాంగ్రెస్ పార్టీని హెచ్చరించారు. వరికి మద్దతు ధరతో పాటు 500 బోనస్ చెల్లించి ధాన్యం కొనుగోలు చేయాలన్న డిమాండ్తో నిజామాబాద్ జిల్లా భీమగల్లో శుక్రవారం నిర్వహించిన రైతు పోరుబాట కార్యక్రమంలో వేముల మాట్లాడారు. ఏదైతే 500 బోనస్ కోసం ఇక్కడ రైతులందరూ పోరుబాట పట్టిన పరిస్థితిని మరి గమనించవచ్చు. ఆ పోరుబాటకు మద్దతు ప్రకటించిన వేముల ప్రశాంత్ రెడ్డి మరి వారికి మద్దతుగా మాట్లాడుతూ 500 ఇస్తా అని చెప్పి ప్రకటించిండు. మరి ఆ హామీని నెరవేర్చని ప్రభుత్వం ఇప్పుడు వచ్చే ఎంపీ ఎన్నికలలో ఓట్లు అడగవద్దని చెప్పి కూడా ఆయన ప్రశ్నించిన పరిస్థితిని మనం గమనించవచ్చు. ఇక కేటీఆర్, హరీష్ రావు నిన్న కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన మాటలను ఇక్కడ ప్రధానంగా ప్రచురించింది. నమస్తే తెలంగాణ. ఉద్యమకారులను కొనలేరు, నికార్సైన నాయకత్వాన్ని తయారు చేస్తాం. కేటీఆర్. పార్టీని వీడుతున్నది పవర్ బ్రోకర్లే. హరీష్ రావు. పార్టీ కష్ట సమయంలో కేకే కడియం వెళ్తున్నారు. బీఆర్ఎస్ కు రంజిత్ రెడ్డి, మహేందర్ రెడ్డి ద్రోహం. ఇంటి దొంగ ఈశ్వరుడు కూడా గుర్తుపట్టలేడు. హామీలు నెరవేర్చలేక రేవంత్ తప్పుడు ప్రచారం.
ఫోన్ ట్యాపింగ్ బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. ఎన్నికల్లో కాంగ్రెస్ కోటేస్తే బీజేపీకి వేసినట్టే. చేవెళ్ల లోక్సభ సన్నాహక సమావేశంలో కేటీఆర్. మరోవైపు కష్టకాలంలో వెళ్లే వాళ్ళు కన్నతల్లికి ద్రోహం చేసినట్టే. మళ్లీ కాలు మొక్కిన పార్టీలోకి చేర్చుకునేది లేదు. ప్రతిపక్ష నాయకుడుగా ముఖ్యమంత్రి మాటలు. రేవంత్ కొడంగల్కి ఏమైనా తీసుకుపో, కానీ సిద్దిపేటకు వచ్చినాయి తీసుకుపోతే ఊరుకోం. ఈ అభివృద్ధిపై బీజేపీ కాంగ్రెస్ కళ్ళలో నిప్పులు. దుబ్బాక సిద్దిపేట సన్నాహక సమావేశంలో హరీష్ రావు అని చెప్పి ఈ ఇద్దరు నాయకులు కూడా మరి మాట్లాడిన అంశాలను ఇక్కడ ప్రధానంగా ప్రచురించింది. నిఖార్సైన నాయకత్వాన్ని తయారు చేస్తామని చెప్పి ఒకవైపు కేటీఆర్ చెప్తా ఉంటే, పార్టీని వీడుతున్నది పవర్ బ్రోకర్లే అని చెప్పి హరీష్ రావు చెప్తున్న వీటిని గమనించవచ్చు. మరోవైపు బీఆర్ఎస్ కు రంజిత్ రెడ్డి, మహేందర్ రెడ్డి ఇద్దరు కూడా ద్రోహం చేసిరు. ఒక సభలో ఇద్దరు కూడా మాట్లాడుతూ మరి మహేందర్ రెడ్డి పార్టీ విడుతున్నారని, రంజిత్ రెడ్డి పార్టీని విడుతున్నారని ప్రచారం జరుగుతుందని మహేందర్ రెడ్డి ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకొని ఇద్దరు కూడా మరి పార్టీని వీడి మరి ఆస్కార్ నటుల లెక్క నటన చేసి మేము పార్టీని వీడేదని లేదని చెప్పి ఇద్దరు కూడా వెళ్ళి ఒకరు చేవేళ్ల నుంచి మరొకరు మల్కాజ్గిరి నుంచి పోటీ చేస్తున్న పరిస్థితిని మరి గమనించాలని చెప్పి ప్రజలందరూ కూడా ఇలాంటి అధికారం కోసం పార్టీ మారి అధికార పార్టీకి చేరి మరి పార్టీకి ద్రోహం చేసిన వారికి ఖచ్చితంగా బుద్ధి చెప్పాలని చెప్పి పిలుపునిచ్చిన పరిస్థితిని మరి మనం గమనించవచ్చు. అదేవిధంగా బీఆర్ఎస్ లోని చెత్తంతా పోయిందని పోచారం శ్రీనివాసరెడ్డి, మా కుటుంబాన్ని సీఎం రేవంత్ విడదీస్తున్నారని చెప్పి మరి కేకే కుమారుడు విప్లవ్ కుమార్, అదేవిధంగా పిరికి పందులకు ఉద్యమ పార్టీలో స్థానం లేదని చెప్పి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, రాజకీయ చీడపురుగు కడియం శ్రీయార్ అని చెప్పి వినయ్ భాస్కర్ వ్యాఖ్యానించిన వ్యాఖ్యలను మనం ఇక్కడ గమనించవచ్చు. లేకపోతే నిన్న రోజున పార్టీని వీడుతున్న సమయంలో మరి కేకే ఏదైతే మీడియాతో ఇష్టాగోష్లో మాట్లాడిందో ఆ వ్యాఖ్యలను ఇక్కడ ప్రచురించింది మరి నమస్తే తెలంగాణ పార్టీ. బీఆర్ఎస్ ప్రజల పార్టీ, అందుకే ఆ పార్టీకి అంత ఆదరణ. ఉద్యమాన్ని నడిపింది కేసీఆర్. దేశంలోనే గొప్ప స్థాయికి తెలంగాణ అన్ని రంగాల్లోనూ నెంబర్ 1 కేసీఆర్ కడితే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావును ఎవరు ఛాలెంజ్ చేయలేరు. కాంగ్రెస్ ప్రమాదంలో ఉన్నదనే గర్వాపసి కేశవరావు. ఏదైతే కాంగ్రెస్ పార్టీ దేశంలో ప్రమాదకర స్థితిలో ఉన్నది, అందుకే నేను తిరిగి సొంత పార్టీకి వెళ్ళిపోతున్నా అని చెప్పి చెప్పిన పరిస్థితి మనం ఇక్కడ గమనించవచ్చు. అదేవిధంగా బీఆర్ఎస్ అనేది ప్రజల పార్టీ, ప్రజలందరూ ఓన్ చేసుకున్న పార్టీ కాబట్టి ఆ పార్టీకి అంత ఆదరణ ఉన్నది. అదేవిధంగా ఉద్యమాన్ని నడిపింది ఎవరు అవునన్నా కాదన్నా కేసీఆర్ ఆధ్వర్యంలోనే జరిగిన ఉద్యమం ద్వారానే కాంగ్రెస్ మరి తెలంగాణ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా తెలంగాణను అన్ని రంగాలలో నెంబర్ 1 గా నిలిపిన ఘనత కేసీఆర్దే. తాను ఖచ్చితంగా కాంగ్రెస్ ఏదైతే ప్రమాదకరంలో ఉన్నదో దానికి చికిత్స చేయేందుకు పోతున్నగా తప్ప నేను బీఆర్ఎస్ మీద వ్యతిరేకించో లేకపోతే బీఆర్ఎస్ మీద మరి ప్రజాదరణ లేదని చెప్పి నేను వెళ్ళట్లేదు, లేకపోతే బీఆర్ఎస్ కష్టకాలంలో ఉన్నదని నేను వెళ్తలేను, ప్రజలు గమనించాలని చెప్పి ఆయన చెప్పుకుంటున్న పరిస్థితిని మనం ఇక్కడ చూడవచ్చు. మరికొన్ని పత్రికలలో కూడా ఆయన మాట్లాడిన విభిన్న కథనాలు ఇందులో ప్రచురితమైన వీటిని కూడా ఇతర పేపర్లలో చూద్దాం. బీజేపీకి చెలక్, ఏకంగా 100 సీట్లలో అసమ్మతి స్వరం, అభ్యర్థులను మార్చాలంటూ నిరసనలు, పార్టీకి వ్యతిరేకంగా కరపత్రాల పంపిణీ. గుజరాత్ సహా పలు రాష్ట్రాల్లో బీజేపీ తీరుపై కార్యకర్తల ఆందోళనలు. ఇప్పటికే 100 మందికి పైగా మరి 100 మందికి పైగా సిట్టింగ్ ఎంపీలను మార్చింది బీజేపీ పార్టీ. దేశవ్యాప్తంగా 400 సీట్లు కైవసం చేసుకోవాలనే మరి ఒక పట్టుదలతోటి ఎవరైతే సర్వేలలో గెలుపుకు దూరంగా ఉన్నారో వాళ్ళందరినీ మార్చిన పరిస్థితి. మరోవైపు మరో 100 మంది మీద కార్యకర్తలు తిరుగుబాటు చేస్తున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఏదైనా ఎన్నికలలో పార్టీలలో మరి అభ్యర్థులను మార్చినప్పుడు లేదంటే అభ్యర్థి మీద వ్యతిరేకతతో కార్యకర్తలు ఎలక్షన్ల సమయంలో నామినేషన్కు ముందు మరి ఇలాంటి వ్యతిరేకత రావడం సబబే. మరి అదే కామన్ గానే ఉంటది. మరి వీళ్ళు ఆ వ్యతిరేకతను దాటి మరి వాళ్ళ కార్యకర్తలందరి అభిమానాన్ని చూరగొంటారా లేదంటే ఆ వ్యతిరేకతతోటి మరి ఓటమి పాలవుతారా అనేది రాబోయే రోజులలో తెలుస్తుంది. దానం నాగేందర్కి సంబంధించిన వార్తను ఇక్కడ ప్రధానంగా ప్రచురించింది సాక్షి పత్రిక. రాజీనామాయే ప్రధానం, దానం నాగేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశాకే ఎంపీగా పోటీ, అధిష్టానం స్పష్టీకరణ. ససేమిరా అంటే బరిలో మరొకరు. కడియం శ్రీయార్ నివాసానికి వెళ్లి కాంగ్రెస్ లోకి ఆహ్వానించిన దీపాదాస్ మున్షి ఇతర నేతలు. నేడు కాంగ్రెస్ లో చేరనున్న కేకే కుమార్తె జిహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి. కేకే కడియం శ్రీహరి ఆయన కుమార్తె కావ్య ఎప్పుడు చేరుతారన్న దానిపై అస్పష్టత. సుదీర్ఘంగా టీపీసీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీ భేటీ, తుక్కుగూడ సభ ఏర్పాట్లు.
లోక్సభ ఎన్నికల వ్యూహంపై చర్చ. ఒకవైపు దానం నాగేందర్కి సంబంధించి రాజీనామా చేస్తేనే మరి దానంకు టికెట్ ఇస్తాం, లేదంటే అభ్యర్థిని మారుస్తామని చెప్పి ఒక అంశం. రెండోది మరి కేకే రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్ళి కలిస్తే మరి దీపాదాస్ మున్షి ఏదైతే రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ ఉన్నదో ఆమె కడియం శ్రీగారి నివాసానికి ఒకవైపు మల్లు రవి, మరోవైపు సంపత్ కుమార్లతో సహా కలిసి వెళ్ళి ఆయనను కలిసినట్టుగా మరి ఇక్కడ మనం గమనించవచ్చు. ఈరోజు విజయలక్ష్మి మరి మేయర్ విజయలక్ష్మి ఈరోజు పార్టీలో చేరుతుంది. కేకే ఉన్ను కడియం శ్రీహరి, కడియం కావ్యాలు ఎప్పుడు చేరుతా అన్న దానిపై స్పష్టత లేదు అని అంటే, కడియం శ్రీహరి పార్టీలో చేరకుండానే అంటే కండువా కప్పుకోకుండానే కాంగ్రెస్ అనుబంధంగా కొనసాగే అవకాశం ఉన్నది. ఎందుకంటే ఆయన ఎమ్మెల్యేగా వేటుపడే అవకాశం ఉంటుంది. అదేవిధంగా కేకే మీద కూడా రాజ్యసభ సభ్యత్వం మరి కోల్పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళిద్దరూ అధికారికంగా మెడలో కండువా వేసుకోకుండా కాంగ్రెస్ సభ్యులుగా కొనసాగే అవకాశం ఉన్నది. ఏదైతే టెక్నికల్ అంశాల ద్వారా తమ పదవులను కోల్పోకుండా కడియం కావ్యాన్ని అందులో జాయిన్ చేసి మరి కడియం శ్రీహరి అనుబంధంగా కొనసాగడానికి, అదేవిధంగా కేకే తన బిడ్డను జాయిన్ చేసి ఆయన కూడా అనుబంధంగా కొనసాగి ఆయన పదవులు కాపాడుకోవడానికి అంటే నీచానికి దిగజారే అవకాశం కూడా ఉన్నది. ఇక్కడ పార్టీలో చేరకుండానే మరి రేపటి నుండి అలా బిడ్డకు ప్రచారం ఎట్లా చేస్తాడు, కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని ఎట్లా చెప్తాడు. మరి కడియం శ్రీహరికి ఎట్టి పరిస్థితులలో ఆ వీడియోలు పెట్టైనా ఆయన మీద అనర్హత పెట్టాలని చెప్పే అవకాశం ఉంటుంది. ఆయన అధికారికంగా పార్టీలో చేరకపోయినా కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని రేపు ఎంపీ ఎన్నికలలో మరి ఆయన బిడ్డ తరపున ప్రచారం చేసినప్పుడు ఆ వీడియోల ద్వారా కూడా ఆయనను మరి అనర్హత వేయాలని కోరే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మరి వాళ్ళు రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికలకు వెళ్ళడమే సబబు తప్ప మరి ఈ విధంగా వాళ్ళు కూడా వేచి చూస్తా ఉన్నారు. ఏదైతే కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉందో మాకు 30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని చెప్పి, మరి గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి 18 మంది ఎమ్మెల్యేలు మరి 2/3 12 మంది ఎమ్మెల్యేలను తెచ్చుకొని కాంగ్రెస్ పార్టీని బీఆర్ఎస్ లో విలీనం చేసిన విధంగానే మరి మమ్మల్ని కూడా ఆ పార్టీ నుంచి బీఆర్ఎస్ నుంచి మెజార్టీ 2/3 ఏదైతే 39 మంది ఉన్నారో అలా 2/3 మెజార్టీని తీసుకొని వచ్చి మా పదవులు పోకుండా కాపాడుతారని చెప్పి వాళ్ళు కాంగ్రెస్ పట్ల విశ్వాసంతో ఉన్నట్టుగా కనబడతా ఉన్నది. ఒకవైపు మరి వాళ్ళు కోరుకున్న సంఖ్యలో ఎమ్మెల్యేలు కనుక బీఆర్ఎస్ నుంచి వచ్చి చేరకపోతే ఖచ్చితంగా వాళ్ళు పదవీచ్యుతులయ్యే అవకాశం కూడా ఉన్నది. ఈ పరిస్థితిని బట్టి మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందని చూడాలి. ఇకపోతే కాళ్ళు పట్టుకున్న పార్టీలోకి రానివ్వమని చెప్పి ఇక్కడ కేటీఆర్ వ్యాఖ్యానించిన వ్యాఖ్యలను మనం గమనించవచ్చు. పట్నం దంపతులు రంజిత్ రెడ్డి వెన్నుపోటు పొడిచారు. కేకే కడియం పెద్దవారు విమర్శలు వారి విజ్ఞతకే వదిలేద్దాం, పార్టీ వీడేవారి విషయంలో కాలమే సమాధానం చెప్తుంది. రాజకీయాల్లో అధికారం శాశ్వతం కాదు, కానీ అధికారం పోగానే స్వార్థం కోసం కొందరు నేతలు పార్టీలు మారుతున్నారు. రేపు మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత పట్నం మహేందర్ రెడ్డి, రంజిత్ రెడ్డి వంటి వారు వచ్చి కేసీఆర్ కాళ్ళు పట్టుకున్న పార్టీలోకి రానిచ్చేది లేదు. 10 ఏళ్లు అధికారం అనుభవించిన నాయకులు పార్టీ నుంచి బయటకు వెళ్లే ముందు 2 రాళ్లు వేసి వెళ్తారు. కేకే కడియం శ్రీగారి వయసు రీత్యా పెద్దవారు, వారిని ఏమీ అనలేము, విజ్ఞతకే వదిలేద్దాం, కాలమే అన్నిటికీ సమాధానం చెబుతుందని చెప్పి ఆయన వ్యాఖ్యానించిన పరిస్థితి. మరి కేటీఆర్ లాంటి వాళ్ళు మరి విజ్ఞతతోటి వాళ్ళ మీద వ్యాఖ్యలు చేయకుండా మరి కార్యకర్తలు మాత్రం ఖచ్చితంగా వ్యాఖ్యలు చేయడానికే సిద్ధంగా ఉన్నారు. కాళ్ళు పట్టుకొని లోపల రానియకుండా పట్నం ఉంది దంపతులు రంజిత్ రెడ్డే కాదు, కడియం శ్రీగారి కేకే లాంటి వాళ్ళు కూడా కాళ్ళు పట్టుకున్నా రానియద్దు. మరి మీరు పెద్దలని చెప్పి రేపు మళ్ళా అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి పెద్ద మనుషులను తీసుకొని మరి ఏదైతే యువ నాయకత్వం ఉన్నదో వాళ్ళందరినీ కూడా మళ్ళీ అణచివేసే కార్యక్రమాలకు పాల్పడకుండా ఇప్పటికైనా మీరు మేల్కొనాలే. మరి పెద్దవాళ్ళు అని చెప్పి నెత్తికెక్కించుకుంటే వాళ్ళు ఆపద సమయంలో ఏం చేస్తారన్నది గమనించాలి. అలాంటి వాళ్ళు కాళ్ళు పట్టుకున్నా కూడా మరి పార్టీలోకి రానియద్దని చెప్పి కార్యకర్తలు డిమాండ్ చేస్తున్న పరిస్థితిని కూడా గమనించాల్సి ఉంటుంది. అదేవిధంగా బీజేపీకి సంబంధించి 17 సీట్లు మావే, కమలదళం సరికొత్త నినాదం. 2019లో 4 ఎంపీ సీట్లు గెలిస్తే 9 లక్షల కోట్ల అభివృద్ధి, ఇప్పుడు అన్ని సీట్లతో మరింత అభివృద్ధి అంటూ ప్రజల వద్దకు ప్రతి పోలింగ్ బూత్ కో వాట్సాప్ గ్రూప్ కార్యాచరణ అమలుకు బీజేపీ సిద్ధం. తెలంగాణలో కమలదళం సారేకే సారా సత్రా హమారా 17 ఎంపీ సీట్లకు 17 సీట్లు మనమే నినాదంతో ముందుకెళ్లాలని నిర్ణయించింది. హైదరాబాద్ సహా రాష్ట్రంలోని అన్ని పార్లమెంట్ స్థానాల్లో బీజేపీ గెలుపొందుతుందనే ధీమాతో పార్టీ నాయకులు కార్యకర్తలు ముందుకెళ్లాలని జాతీయ నాయకత్వం దిశానిర్దేశం చేసింది. సారేకే సారా సత్రా హమారా కొత్త నినాదంతో బీజేపీ మరి ముందుకు పోతా ఉన్నది. మరి బీజేపీ బలం ఎంత అనే విషయాన్ని మనం గమనించినట్టయితే కేవలం 8 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్న బీజేపీ సారేకే సారా సత్రా హమారా అని చెప్పి ముందుకు దూసుకుపోతా ఉన్నది. మరోవైపు బీఆర్ఎస్ 39 మంది ఎమ్మెల్యేలతోటి కేవలం 1.5%
ఓట్లు తక్కువ వచ్చి అధికారాన్ని కోల్పోయిన పరిస్థితులలో ఈరోజు బీఆర్ఎస్ నేతలు మరి ఏ విధంగా మరి విశ్వాసం కోల్పోతా ఉన్నారో, తాము గెలుపుకు దూరం అవుతామని చెప్పి పార్టీలు మారుతున్నామో గమనించాలి. ఒకవైపు బీజేపీని చూసి బుద్ధి తెచ్చుకోవాల్సిన పరిస్థితి. వాళ్ళు కేవలం మోడీ చరిష్మా మీద మాత్రమే, అంటే వారికి ఇక్కడ వ్యక్తిగతంగా ఓటు బ్యాంకు లేకపోయినప్పటికీ వాళ్ళకు పార్టీ క్యాడర్ కూడా విస్తృతంగా లేనప్పటికీ కేవలం మోడీ చరిష్మాతోటే గెలుస్తామని చెప్పి సారకే సారా సత్రా అమారా అంటూ ముందుకు సాగుతూ ఉంటే బీఆర్ఎస్ కు గెలుపు అవకాశాలు ఉన్నప్పటికీ కూడా అనేకం ఉన్నాయి. ఒకవైపు కాంగ్రెస్ మీద ఇప్పటికే 3 నెలల్లో 100 రోజుల పాలనలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. వాళ్ళు బాండ్ పేపర్ల లాగా రాసిచ్చిండు 6 గ్యారంటీల అమలు 100 రోజులలో చేస్తామని చెప్పి, మరి ఆ 6 గ్యారంటీల అమల్లో కనీసం 3ంటిని కూడా చేయలేకపోయినారు. ఈ పరిస్థితులలో కాంగ్రెస్ పట్ల తీవ్ర వ్యతిరేకత ఉన్నది. ఒకవైపు సాగునీరు లేదు, మరోవైపు తాగునీరు లేదు, రైతుకు భరోసా లేదు, మరి రైతుకు రుణమాఫీ చేయలేదు, మరి ఏదైతే బోనస్ ఉన్నదో ఆ బోనస్ ఇప్పటి వరకు ప్రకటన చేయలేదు. ఒకవైపు ప్రజలంతా రైతులంతా కాంగ్రెస్ పై ఆగ్రహంతో ఉంటే మరి పైపూతల్లాగా ఏదైతే నాయకులను కొనుగోలు చేసి కాంగ్రెస్ చాలా బలంగా ఉన్నదని చెప్పే ప్రయత్నాలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి వాటి జిమ్మిక్కుల్లో పడి పెద్ద పెద్ద నాయకులు కూడా మరి పార్టీ మారుతుండడంతో రేపటి రాబోయే రోజుల్లో వాళ్ళ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారనున్నదని చెప్పి మరి తెలుస్తా ఉన్నది. ఇకపోతే హరీష్ రావుకు సంబంధించి ఇది ఆకులు రాలే కాలం, కొత్త చిగురు ఖాయం, పనికిరాని ఆకుల మాదిరిగా పార్టీని వీడుతున్నారు. సిద్దిపేటలో బీఆర్ఎస్ నేత హరీష్ రావు వ్యాఖ్యలు. కొంతమంది నాయకులు కాంగ్రెస్ పార్టీని కొనవచ్చు, కానీ ఉద్యమకారులను బీఆర్ఎస్ కార్యకర్తలను కొనలేరు. పవర్ బ్రోకర్లు అవకాశవాదులే పార్టీని వీడుతున్నారు. కష్టకాలంలో పార్టీకి ద్రోహం చేస్తే కన్నతల్లికి ద్రోహం చేసినట్లే అని చెప్పి మాజీ మంత్రి చేసిన వ్యాఖ్యలను మనం ఇక్కడ గమనించాలి. ఇది ఆకు రాలే కాలం, ఆకులు రాలిన తర్వాత మరి మళ్ళీ చిగురుస్తుంది. ఈ చిన్న లాజిక్ ను మరి నాయకులు ఎందుకు మర్చిపోతున్నారో గమనించాలని చెప్పి ఆయన కార్యకర్తలకు దిశానిర్దేశం చేసిన విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఆకు రాలే కాలంలో ఆకులు రాలినంత మాత్రాన చెట్టు అనేది ఊడిపోదు. మరి ఖచ్చితంగా పాత ఆకులు రాలిపోయిన తర్వాత కొత్త ఆకులు చిగురిస్తాయి, మళ్ళీ చెట్టు మరి వికసిస్తుంది. మరి అలాంటి పార్టీని మరి ఏ విధంగా విడిచిపెట్టిపోతున్నారో వాళ్ళు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని చెప్పి, అదేవిధంగా కార్యకర్తలు ఎవరు కూడా అధైర్యపడవద్దు అని చెప్పిన పరిస్థితిని మనం గమనించవచ్చు. దానం నాగేందర్ అనర్హతకు సంబంధించి హైకోర్టు వ్యాఖ్యలను ఇక్కడ ప్రధానంగా ప్రచురించింది ఆంధ్రజ్యోతి పత్రిక. దానం నాగేందర్ పై అనర్హత వేటు వేయాలని స్పీకర్ని ఎలా ఆదేశించగలం? ఎమ్మెల్యేపై అనర్హత వేటు వేయాలని ఓటర్ కోరవచ్చా? అనర్హతపై స్పీకర్ ఆదేశాలు ఇవ్వచ్చనే అంశంపై ఒక్క తీర్పైన ఉందా? పిటిషనర్ కు హైకోర్టు ప్రశ్న, విచారణ 1కి వాయిదా. ఏదైతే దానం నాగేందర్ పార్టీ మారింది కాబట్టి ఆయన మీద అనర్హత వేటు వేయాలని చెప్పి ఒక వ్యక్తి ప్రజా ప్రయోజన వ్యాజ్యం కింద మరి పిటిషన్ వేసిండు. దానికి మరి స్పీకర్ ను కోర్టులు ఎట్లా ఆదేశిస్తాయి, గతంలో ఏమన్నా తీర్పులు ఉన్నాయా, మరి వేటు వేయాలని ఒక ఓటర్ కోరవచ్చా అని చెప్పి దీనికి సంబంధించి హైకోర్టు పిటిషనర్ ను ప్రశ్నించి మరి విచారణ 1వ తారీఖు వాయిదా వేసినట్టుగా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని మరి ఖచ్చితంగా ఆంధ్రజ్యోతి పత్రిక ఏదైతే ఉన్నదో మరి కాంగ్రెస్ కు మేలు చేకూర్చే కార్యక్రమంలో భాగంగా ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని నిత్యం ప్రజల్లో నానబెట్టే కార్యక్రమంలో భాగంగా ఇక్కడ ఒక బ్యానర్ ఐటమ్ ప్రచురించింది. భార్యాభర్తల మాటలు వింటారా? గత ప్రభుత్వానికి దుర్మార్గపు ఆలోచన. ఇతరుల ఫోన్లు వింటే ఏమవుతుందని కేటీఆర్ మాట్లాడుతున్నారు. అట్లా వింటే చెర్లపల్లి జైల్లో చిప్పు కూడా తినాల్సి వస్తుంది. వారి మాటలు విని తప్పులు చేయొద్దని అధికారులు ఆనాడే హెచ్చరించాం. మహబూబ్నగర్ లో నన్ను దెబ్బతీసేందుకు బీఆర్ఎస్ బీజేపీ కలిసి కుట్ర. దేశానికే ఆదర్శంగా మా పాలన. ఇతర రాష్ట్రాల వాళ్ళు కితాబు ఇస్తున్నారు. వాల్మీకి బోయలతో సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. ఎన్నికలయ్యాక సంపదకు పదవిస్తామన్న సీఎం. ఏదైతే మరి ఫోన్ ట్యాపింగ్ అంశం ఉన్నదో భార్యాభర్తల మాటలు కూడా వింటారా అని చెప్పి రోజుకో లీకు వీళ్ళే ఇచ్చి అసలు అందులో ఏం జరిగింది విచారణ, ఆ విచారణ అంశాలు ఇవి కూడా బయటికి రాకుండా కేవలం ఒకటి లీక్ ఇవ్వడం, ఆ లీక్ ఇచ్చి ఆ పత్రికలు ఒక వార్త రాయడం, ఆ పత్రికల మీద మళ్ళీ ముఖ్యమంత్రి వ్యాఖ్యానించడం, ఇదే సజావుగా సాగుతా ఉన్నది. ఏదైతే మరి ఫోన్ ట్యాపింగ్ అంశం ఉన్నదో దాని బాధ్యులు ఎవరైతే ఉన్నారో దాని మీద విచారణ చేసి మరి కఠినంగా శిక్షించాలి అని చెప్పి ఒకవైపు ప్రతిపక్షాలు, విపక్షాలు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. మరోవైపు కేవలం దీన్ని రాజకీయ అంశంగా మాత్రమే చూసి ఇప్పటికీ ఫోన్ ట్యాపింగ్ లో ఎవరెవరు ఉన్నారా అంటే పూర్తిగా కానిస్టేబుల్ స్థాయి నుంచి ఐజీ స్థాయి వరకు వాళ్ళ మీదకే చుట్టుకుంటా ఉన్నది. ఏదైతే పోలీసులు మరి బీఆర్ఎస్ నాయకులను టార్గెట్ చేయడం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆదేశాల మేరకు ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని నెత్తికెక్కుని విచారణ చేపట్టిందో ఆ విచారణలో మరి తవ్విన కొద్దీ పెంకులెళ్ళినట్టు ఆఫీసర్ల పాత్ర, కానిస్టేబుల్ల పాత్ర
మరి ఉన్నతాధికారుల పాత్ర కనబడుతూనే ఉన్నది. ఇక్కడ పోలీసులు ఒక అంశాన్ని గమనించాలి. ఈరోజు మరి ప్రభుత్వాలు చెప్పిన విధంగా అంటే చట్టాలను మీరు ఏ విధంగా అయితే ప్రవర్తిస్తే మరి మన ప్రభుత్వం మారిన తర్వాత వాళ్ళకు ఇబ్బందులు తప్పవనే అంశాన్ని మరి ఫోన్ ట్యాపింగ్ ఈ కార్యక్రమం ఏదైతే ఉన్నదో ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం ద్వారా వాళ్ళు మరి మేల్కొనాలి, ఎప్పటికైనా కళ్ళు తెరవాలి. ఏ ప్రభుత్వం అయినా సరే ప్రభుత్వం చెప్పినట్టు విని మరి వాళ్ళ అధికారం దుర్వినియోగం చేస్తే ప్రభుత్వం మారిన తర్వాత అది వాళ్ళ మీదకే చుట్టుకునే అవకాశం ఉన్నది. ఇప్పటికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా పోలీస్ అధికారులు మరి అన్నింటినీ కూడా గమనించి మరి చట్ట పరిధిలో మెదలాలి తప్ప నాయకులు చెప్పిందని చెప్పి మరి చట్టాన్ని మీరితే లాస్ట్కు అది వాళ్ళ మీదకే చుట్టుకుంటుంది. నాయకులు ఈజీగా తప్పించుకునే పరిస్థితి ఉంటుంది. ఫోన్ ట్యాపింగ్ అంశంలో గత ప్రభుత్వ పెద్దల హస్తం ఉన్నదా లేదా అనే విషయాన్ని పక్కకు పెడితే మరి ఇందులో ఫోన్ ట్యాపింగ్ ద్వారా అధికారులు మాత్రం అధికార దుర్వినియోగం చేసారు. దాన్ని ఆసరాగా తీసుకొని చెప్పి మరి హవాలా వాళ్ళను బెదిరించిండ్రు. మరి ఇతర ఏవైతే ఫోన్లు విని వాళ్ళ లొసుపులను పట్టి పైసలు వసూలు చేసిరు అని చెప్పి ఇక్కడ మరి లీకుల ద్వారా తెలుస్తా ఉన్నది. ఇదే నిజమైతే మరి వాళ్ళ చట్టాన్ని మీరి ఏదైతే చేసిరో అదంతా ఆఫీసర్ల మీదకే చుట్టుకుంటుంది. చివరకు ఏదేమైనా మరి పోలీసులే ఇలా బలిపశువులుగా మారే అవకాశం ఉంటుంది. ఈ 5 ఏళ్ల కాలంలో కూడా మరి కాంగ్రెస్ నాయకులు చెప్పారు అని చెప్పి మరి కాంగ్రెస్ మంత్రులు చెప్పారు అని చెప్పి చట్టాన్ని అతిక్రమించి ఏదైతే మరి ప్రతిపక్ష నాయకుల మీద ఒత్తిడి చేసి వాళ్ళని అక్రమ కేసులలో ఇరికియాలనే ప్రయత్నాలు చేసినట్టయితే తిరిగి అవి వాళ్ళ మీదకే చుట్టుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటికే మీడియా యాక్టివ్ గా ఉన్నది, మరోవైపు కోర్టులు ఉన్నాయి, దర్యాప్తు సంస్థలు ఉన్నాయి. ఇంత గతంలో మాదిరిగా కొడితే సపరేట్గా ఊరుకునే పరిస్థితులు లేవు. కాబట్టి ఏదైతే మరి మ్యాన్ హ్యాండ్లింగ్ చేసినా అదేవిధంగా అక్రమ కేసులు పెట్టినా కూడా వాళ్ళను హైకోర్టు వరకు కూడా లాగే పరిస్థితి ఉంటాయి. కాబట్టి పోలీస్ అధికారులు కూడా జాగ్రత్తగా వాళ్ళ చట్ట పరిధిలోనే మెదిలితే ఎలాంటి ఇబ్బందులు జరిగే అవకాశం ఉన్నాయి. కాబట్టి పోలీసులు మరి ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని గుణపాఠంగా చేసుకొని ఏ పార్టీకి కొమ్ము గాయకుండా వాళ్ళ చట్ట పరిధిలో మెదిలితే ఇలాంటి ఇబ్బందులు ఫ్యూచర్ లో వాళ్ళకు కూడా వచ్చే అవకాశం ఉన్నాయి. కాబట్టి గమనించాలని చెప్పి పోలీస్ అధికారులకు కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇకపోతే నన్ను పిచ్చోని చేశారు రంజిత్ మహేందర్ రెడ్డి, ఆస్కార్ స్థాయి నటులు పార్టీ మారబోమని నా ముందే లొలిపెట్టుకున్నారు. కట్ చేస్తే 15 రోజుల్లో ఇద్దరు కాంగ్రెస్ లో చేరారు. పట్నం వెన్నుపోటు వల్లే తాండూరులో ఓడిపోయాం. కేకే కడియం కష్టకాలంలో పార్టీని వీడి వెళ్తున్నారు. పార్టీ మారుతున్న ద్రోహులకు ప్రజలే బుద్ధి చెప్తారు. వాళ్ళు కేసీఆర్ కాలు పట్టుకున్న మళ్ళీ రానివ్వం, కొత్త తరం నాయకత్వాన్ని తయారు చేస్తామని చెప్పి ఆయన చెప్పిన వ్యాఖ్యలను ఇందులో కూడా ప్రచురించింది ఆంధ్రజ్యోతి. ఏదైతే మరి రంజిత్ రెడ్డి పట్నం మహేందర్ రెడ్డిలు ఉన్నారో వాళ్ళిద్దరూ మరి ఒకరికొకరు గొడవలు పడి నన్ను పిచ్చోని చేసిరు. నువ్వు పార్టీ మారుతాను అంటే నువ్వు పార్టీ మారుతాను, నేను పార్టీని వీడేది లేదంటే నేను పార్టీని వీడేలేదని చెప్పి ఆస్కార్ స్థాయిలో నటించారు అని చెప్పి వ్యాఖ్యానించిన పరిస్థితి. ఇకపోతే పట్నం మహేందర్ రెడ్డి విషయానికి వస్తే పట్నం మహేందర్ రెడ్డి మరి తాండూరు నుంచి ఎమ్మెల్యేగా ఒకసారి గెలిచిండు, మళ్ళీ రెండోసారి అక్కడ నుంచి ఏదైతే పటేల్ రోహిత్ రెడ్డి వచ్చిండో ఈయనకు అక్కడ స్థానం గల్లంత అయింది. మరి కాంగ్రెస్ పార్టీ నుంచి తీసుకోవడంతో ఈయనకు మరి నియోజకవర్గం లేని పరిస్థితి ఏర్పడ్డది. ఆ పరిస్థితులలో ఈయనకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇచ్చినప్పుడు కూడా ఎమ్మెల్యే పదవి విన్నే. మరి ఎమ్మెల్యే పదవి ఎంత పవర్ఫుల్ అంటే దానికి సంబంధించి ఒక ఏరియా ఉంటుంది, నాయకులు కార్యకర్తలు ఉంటారు, ఆయనకు ఒక మరి పట్టు ఉంటుంది. మరి అలాంటిది కాదని చెప్పి ఆయన మంత్రిని చేసినా కూడా నా నియోజకవర్గానికి కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళకి అప్పచెప్పి నాకు నియోజకవర్గం లేకుండా చేసిరని చెప్పి ఆయన పార్టీ మీద ఆగ్రహంగా ఉన్నారు. ఆగ్రహంగా ఉన్న వ్యక్తి ఆయనకు ఎవరైతే ప్రత్యర్థి ఉన్నారో ఆయనకు టికెట్ ఇస్తే ఆయనను గెలిపించుకోవడానికి మన ఆయనకు మనసు రాదు. కాబట్టి ఖచ్చితంగా తాండూరులో మహేందర్ రెడ్డి ఆ పార్టీ మరి ప్రకటించిన ఎమ్మెల్యే అభ్యర్థిని ఓడించిన పరిస్థితిని మనం గమనించవచ్చు. అందులో భాగంగానే ఆయన మళ్ళీ పార్టీ మారినట్టు కూడా మనం గమనించవచ్చు. పార్టీలన్నీ కూడా ఒకసారి గమనించాలి. ఇతర పార్టీల నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను మరి పార్టీలో చేర్చుకుంటే మరి పార్టీ కోసం కష్టపడి మరి పోటీలో నిలిచి ఓటమి పాలైనా మరి నెక్స్ట్ రాబోయే ఎన్నికల్లో గెలుస్తా అని చెప్పి పార్టీ కోసం కష్టపడే వారికి నియోజకవర్గాలు గల్లంతైన పరిస్థితులలో మరి ఇతర పార్టీల నుంచి పార్టీలో చేర్చుకొని మరి సొంత పార్టీ నాయకులకు ఏ విధంగా అన్యాయం జరుగుతుందనే విషయాన్ని గమనించాలి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చే ఎమ్మెల్యేలకు మరి రెడ్ కార్పెట్ వరిస్తే మరి అక్కడి నుంచి పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళ పరిస్థితి ఏందనేది కూడా గమనించాలి. వాళ్ళ నియోజకవర్గం గల్లంత అవుతుంది. ఇప్పుడు ఏదైతే పార్టీ మరి వచ్చిన వాళ్ళు ఉంటారో వాళ్ళే ఆ నియోజకవర్గంలో గుత్తాధిపత్యం చేస్తారు. నెక్స్ట్ కూడా టికెట్ వాళ్ళకే ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి అయిన వారికి ఆకుల్లో కాని వారికి కంచాల్లో అన్నట్టుగా బయట పార్టీల నుంచి తీసుకొచ్చి నెత్తిన పెట్టుకునే ముందు ఒకసారి ఆలోచించాలి. ఏదైతే బీఆర్ఎస్ కు ఏం జరిగిందనే విషయాన్ని కూడా వాళ్ళు గమనించాల్సిన అవసరం ఉన్నది.
మరో ఇద్దరు ఎంపీ అభ్యర్థులు జంపు. ఇప్పటికే ఇద్దరు అభ్యర్థులు కాంగ్రెస్ లో చేరిక పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలు అస్తంగుడికి. చట్టపరంగా ఆర్థిక ఇబ్బంది చట్టపరంగా ఇబ్బంది ఉండని సంఖ్యలోనే పార్లమెంట్ ఎన్నికల్లోపే వస్తారంటున్న కాంగ్రెస్ నేతలు దిగిపోతుండడంతో ఖాళీ అవుతున్న కారు రాధాకృష్ణకు మరిగా సంబరం ఉంటుంది అన్నట్టు. ఏదైతే బీఆర్ఎస్ కు ఏదైనా జరుగుతుందంటే అంటే తెలంగాణ మీద కక్షను తీర్చుకునే అంశం ఏదన్నా ఉన్నదంటే అది బీఆర్ఎస్ మీద కక్ష తీసుకుంటే ఆయన మొత్తం పూర్తిగా తెలంగాణ సమాజం మీదే కక్ష తీసుకున్నంత సంబరపడిపోతాడు. ఈయన మరో ఇద్దరు ఎంపీ అభ్యర్థులు చెప్పడం మరి వాళ్ళ ఫోటోలు వాళ్ళ పేర్లు కూడా ప్రచురిస్తే అయిపోవు కదా. వాళ్ళు చెప్పులతోటి ఈయన ఎంబడబడే పరిస్థితి ఉండు. మరి ఏదైతే గతంలో చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ మీద తిరుగుబాటు చేసిన సమయంలో వైస్రాయ్ హోటల్లో 3-4 ఎమ్మెల్యేలను పెట్టి 30 మంది ఉండనని చెప్పి ఆ రోజు ఈనాడు పత్రిక ఏదైతే గోబెల్స్ ప్రచారం చేసిందో అదే రీతిలో ఈనాడు బీఆర్ఎస్ మీద ఆంధ్రజ్యోతి పత్రిక ఈనాడు రెండు కలిపి కూడా అదే విధంగా ప్రచారం చేస్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. ఇక ఈనాడు పత్రిక విషయానికి వస్తే టాస్క్ ఫోర్స్ వాహనాల్లో ఎన్నికల డబ్బు గత అసెంబ్లీ ఎన్నికల వేళ తరలింపు ప్రధాన పార్టీ అభ్యర్థులకు అందజేత దర్యాప్తులో విస్తుగొల్పే విషయాలు బహిర్గతం సంచలగూడ జైలుకు మాజీ ఓఎస్డి రాధాకిషన్ రావు. ఈ ఆంధ్రజ్యోతికి ఈనాడికే మరి ఫోన్ ట్యాపింగ్ అంశాలు ఏ విధంగా లీక్ అవుతున్నాయనే విషయాన్ని మరి ప్రజలు గమనించాలి. ఏదైతే ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని దెబ్బతీయడం కోసం మరి ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చిందో దాన్ని బీఆర్ఎస్ మెడకు చుట్టడానికి మరి లీగల్ గా ఎలాంటి అవకాశం లేకపోయినప్పటికీ కనీసం ఈ లీకుల ద్వారా ప్రజల లోపల మరి బీఆర్ఎస్ మీద వ్యతిరేకతను సృష్టించడం కోసం ఇలాంటి వార్తలను ప్రచురిస్తా ఉన్నాయి ఈనాడును ఆంధ్రజ్యోతి పత్రికలు. దర్యాప్తులో విస్తుగొల్పే విషయాలని చెప్పి ఈయన ముందటనే ఈ రిపోర్టర్ను పక్కకు కూర్చోబెట్టి దర్యాప్తు చేసినట్టుగా వార్తలు రాసిన పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక ఫోన్ ట్యాపింగ్ పై పక్కాగా విచారణ, బాధ్యులు జైలు కూర్చోవద్దు ఎక్కబెట్టక తప్పదు. భార్యాభర్తలు ఫోన్ లో మాట్లాడుకున్నా విన్నారు. కేటీఆర్ బరిదగించి మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈయన పేగులు మెడలగించుకుంటా అన్నది బరిదగింపు కాదు. కొడకల్లారా నా కొడకల్లారా సంపుతం గుద్దుతాం మరి లాగుల కొండలు జొడగొడతాం అంటే ఈయన బరిదగించిన మాటలు కాదు. ఒక ముఖ్యమంత్రిలో ఉండి ఈయన నోటికొచ్చినట్టు మాట్లాడచ్చు కానీ మరి ఏం పీక్కుంటావో పీక్కు అని చెప్పి కేటీఆర్ మాట్లాడితే బరిదగించి మాట్లాడతాను అంటున్నారు. అంటే నువ్వు మాట్లాడితే మరి భయపడి అయ్యా బాంచన్ అంటే మరి మంచిగా ఉంటుందా? ఒకవైపు దొరల రాజ్యం అయింది అంటాడు, మరి రెడ్డి అయినా రావైనా తెలంగాణలో దొరల కిందనే లెక్క. అక్కడ దొరల రాజ్యం అని ఏదైతే రావుల రాజ్యాన్ని దొరల రాజ్యం అని రెడ్లు అంటారో మరి బీసీలు ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గం అంతా కూడా మరి రెడ్డి రావులు ఇద్దరు కూడా దొరలుగానే చూస్తారు. మరి ఈ అంశాలన్నింటినీ పక్కకు పెట్టి ఈరోజు ఏదైతే మరి బీఆర్ఎస్ పార్టీని నిర్వీర్యం చేయడం కోసం వాళ్ళందరినీ చేర్చుకొని గేట్లు తెరిచి ఇవన్నిటిని కూడా రాజకీయం చేస్తున్న రేవంత్ రెడ్డి మరి 100 రోజుల పాలనలో ప్రజలకు జరిగిన అంశాలను కూడా ఒకసారి నెమరు వేసుకోవాలి. మరి రైతులు ఏ విధంగా అయితే ఇబ్బంది పడతా ఉన్నారో సాగునీరు లేకుండా తాగునీరు లేకుండా వాటి మీద కూడా దృష్టి కేటాయించాలి. కేవలం రాజకీయాల మీదనే కాదు, మరి రాజకీయాల మీద దృష్టి పెట్టి నువ్వు మే 13 వరకు కూడా రాజకీయమే చేసుకుంటా ఉంటే ఇక్కడ ప్రజలు మరి సాగునీరు లేక రైతులు తాగునీరు లేక ప్రజలు మరి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి కూడా ఉన్నాయి. కాబట్టి మరి ఇదంతా కూడా గమనించాల్సిన అవసరం ఉంటది. రైతుల దుస్థితికి సంబంధించిన వార్త ఒకటి ఈనాడు ఇక్కడ ప్రచురించింది. ఎవరి బాధ వారిదే. సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలంలో 21R22R SRSP ఉపకాలువల కింద సుమారుగా 9,000 ఎకరాల ఆయకట్టు ఉంది. నాట్ల సమయంలో గోదావరి జలాలు రావడంతో రైతులంతా వరి సాగు చేశారు. అధికారులు ఇప్పటి వరకు 3 దఫాలుగా నీటిని విడుదల చేయగా ఈ కాల్వల పరిధిలో ఒక్కసారి మాత్రమే నీరు వచ్చింది. ప్రస్తుతం పొట్ట దశకు చేరుకున్న పంటలు కాపాడుకున్నందుకు రైతులు భగీరథ ప్రయత్నమే చేశారు. అటు గోదావరి నీళ్లు రాక ఇటు వేసిన బోర్లు పడక పంటను వదిలేసుకునే పరిస్థితి నెలకొంది. అధికారులు స్పందించి కాలువకు నీరు విడుదల చేస్తే సగం పంట అయినా దక్కుతుందని రైతులు కోరుతున్నారు. అన్ని కాలువలకు నీరు అందించడానికి ప్రయత్నిస్తున్నామని నీటిపారుదల శాఖ డిఈ హరికృష్ణ తెలిపారు. మరి అప్పులు చేసి ఒక్కొక్కరు సుమారుగా 3 నుంచి 4 బోర్లు వేసుకున్న పరిస్థితి అయినా కూడా నీరు లేదు. భూగర్భ జడాలంటిపైన అడగంటిపోయిన పరిస్థితి. మరి ఈనాడు ప్రచురించిన వార్త ఏదైతే కాంగ్రెస్ సపోర్ట్ గా ఉండే ప్రధాన పత్రిక ఈనాడులో మరి తప్పనిసరి పరిస్థితుల్లో ప్రచురించిన వార్తను మనం ఇక్కడ గమనించవచ్చు. ఒక రైతు మరి ఏదైతే కెనాల్ ఉన్నదో ఆ కెనాల్ పక్కనే 4 బోర్లు వేసిండు. ఆ 4 బోర్లకు కూడా నీళ్లు రాని పరిస్థితి. ఇప్పటికే సగం పంట ఎండిపోయింది. ఒక్క తడన్న వదిలితే సగం పంట అయినా దక్కుతుందంటే ఆ ఒక్క తడి మరి వదిలే పరిస్థితి లేదు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా మరి పొలాలన్నీ ఎండిపోతున్న పరిస్థితి. మరోవైపు మరి వాళ్ళకు పంట నష్ట పరిహారం
ఇవ్వడానికి ఇప్పటివరకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపడతలేదు. కేవలం ప్రకృతి విలయంతో ఏదైతే పంట నేల కొరిగిందో వాళ్ళకు మాత్రమే పరిహారం ఇస్తా అంటుంది. మరి సాగునీరు లేక పంటలు ఎండిపోయిన రైతుల పరిస్థితి ఏందనేది ఇప్పటి వరకు మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ చెప్పిన పరిస్థితి లేదు. మరోవైపు కొద్దో గొప్ప మిగిలి ఉన్న పంటను కాపాడడానికైనా మరి సాగునీరు వదులుతా అని చెప్పి ఇప్పటి వరకు దాని మీద చర్యలు తీసుకున్న పరిస్థితి లేదు. మరి రైతులు ఇంత ఇబ్బందికర పరిస్థితిలో ఉంటే సీఎం మంత్రులు మరి రాజకీయంలో మునిగి తేలుతున్నారు కానీ మరి రైతులను పరామర్శించడానికి కానీ వాళ్ళకు భరోసా ఇవ్వడానికి కానీ మరి అదేవిధంగా వాళ్ళకు సాగునీరు ఇవ్వడానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం చర్యలు చేపట్టిన పాపాన పోలేదు. ఇది రాష్ట్రంలో ఈ రోజు నెలకొన్న పరిస్థితి. మరోవైపు 100 రోజుల పాలనను రెఫరెండంగా భావించి ఓట్లేయాలని చెప్తున్నారు. మరి 100 రోజుల పాలనలో ఒక్కొక్క రైతు ఎన్ని బోర్లు వేసుకుంటాడు, మరి ఎంత పంట ఎండిపోయిందో ఇవన్నీ కూడా లెక్కలు తీసి ఆ లెక్కలన్నిటిని మరి ఓటు ద్వారా గుద్ది కాంగ్రెస్ కు మరి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉన్నది. రైతులారా, ప్రజలారా గమనించండి. 100 రోజుల పాలనకు రెఫరెండం అని చెప్తున్న రేవంత్ రెడ్డి ఖచ్చితంగా కాంగ్రెస్ కు మెజారిటీ ఎంపీ స్థానాలు వస్తే మాత్రం మేము చేసిందే చట్టం, చెప్పిందే న్యాయం అనే విధంగా నడుచుకునే పరిస్థితి ఉన్నది. ఈరోజు సాగునీరు లేకపోతే రైతులను కనీసం పట్టించుకున్న పాపాన పోవడం లేదు. మరి రెఫరెండంగా భావిస్తే రైతులందరూ ఏ విధంగా ఓట్లేస్తారో కూడా గమనించాలి. ఇప్పటికే ఒకసారి ఓట్లేసి మోసపోయినామని చెప్పి చెప్తున్నారు. దాన్ని మళ్ళీ ఓట్ల వరకు వచ్చేసప్పటికి వాళ్ళు మారుతా ఉన్నారు. మరి జాగ్రత్తగా మీ ఓటును రెఫరెండంగా భావించి ఆ రెఫరెండం ద్వారా మీరు సంతృప్తి చెందినట్టయితే మరి కాంగ్రెస్ కేయండి. మీరు పడుతున్న ఇబ్బందులను మరి ఆ ఇబ్బందులన్నీ కూడా ప్రభుత్వానికి తెలియాలంటే మీరు యాంటీ కాంగ్రెస్ ఓటేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ ఇది ఈరోజు మార్నింగ్ న్యూస్. తిరిగి రేపు కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.